జనవరి 21 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనమైన ప్రపంచానికి బోధించటం చాలా కష్టం. యెహోవా అంటే ఎవరో ఐగుప్తు దేశానికి తెలియదు, కనుకనే విగ్రహాలు పెట్టుకున్నారు. చివరికి యెహోవా ఎవడని కూడా అడిగారు. యెహోవా ఎవరో వారు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వారి గర్వపు హృదయాలను దేవుడు పగలగొడతాడు. ఆయన తీర్పులు వారి తలల మీద ఉరుములా దిగినప్పుడు, వారి ఆకాశము అంధకారమైనప్పుడు, వారి పంట పొలములు నాశనము చేయబడినప్పుడు, వారి కుమారులు హతమార్చబడినప్పుడు వారు యెహోవా శక్తిని గూర్చి కొద్దిగా తెలుసుకోవటం మొదలుపెట్టారు. సత్యాన్ని సందేహించు వారి మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగేలా దేవుడు మరిన్ని సూచక క్రియలు చేస్తాడు. వారు చేసే దేవదూషణ బట్టి మనం నిరుత్సాహపడనక్కర్లేదు. ఎందుకంటే తన నామ ఘనతను ఏ విధంగా కాపాడుకోవాలో దేవునికి తెలుసు. ఆయన ఆ పనిని చాలా ప్రభావపూరితంగా చెయ్యగలడు. జీవముగల నిజదేవుడైన యెహోవాయే ఇశ్రాయేలు యొక్క దేవుడని ఐగుప్తీయులు తెలుసుకునేటట్లు చేశాడు. తన ప్రజల రక్షణార్థమై ఆయన ఈ బలమైన కార్యం జరిగించాడు. 10 తెగుళ్ల మూలంగా ఏ ఒక్క ఇశ్రాయేలీయుడూ చనిపోలేదు. ఆయన ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరు కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోలేదు. ఆ విధంగానే నిజ విశ్వాసులందరి రక్షణ యెహోవాయే దేవుడని మూర్ఖులైన దేవుని శత్రువులు గ్రహించేలా చేస్తుంది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటన మూలముగా ఆయన ఒప్పుదల శక్తి ముందుగా వెళ్లి సర్వదేశాలు యేసుక్రీస్తు నామములో వంగేటట్లుగా ఆయనను ప్రభువా అని పిలిచేటట్లుగా చేస్తుంది.